హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయూత పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళ కోసం మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో పాటు కొంతమందికైతే బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఏందంటే రీచెకప్ చేస్తారట మీ సర్టిఫికేట్‌ని. సో, పూర్తి ఇన్ఫర్మేషన్‌ని మనం అయితే ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద వచ్చేసి రూ. 4,016 అలాగే రూ. 6,016 అనేది మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు? అలాగే గత నెల డబ్బులు కూడా మనకైతే ఈ నెలలో అయితే ఇస్తారా? ఇవ్వరా? మీకైతే చాలా డౌట్ అయితే ఉండొచ్చు. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు మనకైతే సీతక్క కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజున ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. దాంతో పాటు మీకు ఆసరా చేయూత పెన్షన్ కింద ఏదైతే లేటెస్ట్ అప్డేట్ కావాలనుకుంటున్నారో సో, మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ప్రతి అప్డేట్ అయితే నేను వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీరు వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మీకైతే బెస్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను కాబట్టి తొందరగా సో, మీరైతే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయూత పెన్షన్ కింద డబ్బులైతే పొందుతున్నారో వాళ్ళ కోసం మరో షాకింగ్ న్యూస్ ఏందంటే మీ ఏదైతే సర్టిఫికేట్ అయితే ఉందో దాన్ని మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తారట. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వచ్చేసి మనకైతే ఆసరా చేయూత పెన్షన్ కింద వచ్చేసి అవినీతిగా చాలామంది అయితే దీంట్లో అయితే రావడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది సీతక్క. సో, దానికోసం మళ్ళీ ఒక్కసారి మీ సర్టిఫికేట్ ఒక్కసారి చెక్ చేసి మీ డబ్బులు అనేది మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. కాకపోతే ఈ ఆగస్ట్ నెల డబ్బులు ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకి ఈ నెల సంబంధించిన రూ. 4,016 మనకి ఎలక్షన్ ముందు హామీ ఏదైతే ఇచ్చారో అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గెలిస్తే మేము ఈ హామీ ప్రకారంగా మీకైతే డబ్బులు ఇస్తామని చెప్పారు కదా! సో, మనకి గెలిచినా సరే 8 నెలలు అయింది. ఇప్పటివరకైతే డబ్బులైతే ఇవ్వలేదని చాలా పెన్షన్‌దారులైతే మండిపడుతున్నారు. సో, దీనికి వచ్చేసి మనకు సీతక్క అప్డేట్ ఇది ఇచ్చిందేంటంటే, ఈ నెలకు సంబంధించిన ఏదైతే పెన్షన్ విడుదలవుతుందో దాంట్లో వచ్చేసి కలిపి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, ఈ నెల పెన్షన్ మీకు యథావిధిగా ఎప్పుడు వస్తుందో అదే విధంగా రావడం అయితే జరుగుతుంది. సో, దాంట్లో వచ్చేసి ఈ డబ్బులు యాడ్ అయితే చేస్తా అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి, ఈ మంత్ మీకు డబ్బులు ఏదైతే వస్తుందో దాంట్లో వచ్చేసి ఈ డబ్బులు కూడా కలిపి అయితే ఇస్తామని చెప్పారు. కాకపోతే 2,72,000 మంది అయితే ఉన్నారు కదా! మన పాత పెన్షన్‌దారులు. సో, దీంట్లో వచ్చేసి అవినీతిగా కొన్ని అధికారులు లంచాలైతే ఇచ్చి వచ్చిన ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ కోసం చెక్ పెట్టింది ఈసారి. సో, వాళ్ళకైతే తీసేసి మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కంటిన్యూగా మనకైతే పెన్షన్‌లనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, మనకైతే దాదాపుగా ఈ మంత్ ఏదైతే వస్తుందో ఈ మంత్ సంబంధించిన అమౌంట్ అనేది మనకైతే క్లియర్ అయితే అవుతుంది కాబట్టి, ఈ మంత్ నుంచి మనకి ఆశ్రయ చేయూత పథకం కింద డబ్బులైతే రూ. 4,000 అలాగే రూ. 6,000 వికలాంగులైతే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు కనుక డబ్బులొస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్ అయితే నేనైతే ఇస్తుంటాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.